జరగాలిగా బాగానే ఉంటుంది జరిగితే అందరూ అటెండ్ అయితే వెళ్ళకుండా ఎందుకు ఉంటుంది వెళ్తుంది వెళ్ళాలి కంపల్సరీగా అటెండ్ అయితేనే కదా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పేది. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకో చెప్పుకుంటే వాళ్ళు కన్వే చేస్తారు. అంటే మాకు అవకాశం కల్పించలేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా. వెళ్ళకపోతే మనతో ఇష్టం వాళ్ళది కాదు, మనతో ఎందుకని అంటారు? ఎందుకంటే మరి ఆ ప్రాబ్లమ్స్ కొన్ని ఇప్పుడు అపోజిషన్కి తెలుస్తుంది, వీళ్ళకి తెలుస్తుంది, కానీ వీళ్ళు చెప్పరు కదా. రూలింగ్ పార్టీ చెప్పదు కదా, అపోజిషన్ పార్టీ చెప్పాలి. అపోజిషన్ పార్టీ వెళ్ళకపోతే మరి ఎవరు చెప్తారు? అదే వైసీపీ అంటుంది మాకు అవకాశం కల్పించినట్టయితే వెళ్ళి ప్రజల తరపున పోరాడే వాళ్ళమే, మాకు అవకాశం కల్పించలేదు. పోరాడాలి కదా, పోరాడమనండి వచ్చి పోరాడదా. వెళ్ళినప్పుడు అక్కడ పోట్లాడాలని ఏముంది, ఎక్కడికైనా వచ్చి పోట్లాడవచ్చు, చేయమనండి, తప్పులేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఇన్ని సీట్లు వస్తేనే రాజ్యాంగంలో ఉందంటే ప్రతిపక్ష హోదా కల్పించలేదని చెప్పి. అలా అనుకుంటే సరిపోదు కదా, మనకు ఉండాలి కదా, దాంట్లో పాసిబిలిటీ ఉండాలి కదా. వాళ్ళ రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని ఫాలో అవుతూ ఉంటారు రూల్స్, తప్పదు. వాళ్ళనే ఉంది కింద ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళంతా ఉంటారు, అందరూ ఫాలో అవుతారు, వాళ్ళు చెప్తారు, అడ్వైజ్ చేస్తారు. అంటే మరి ప్రతిపక్షం లోపల లేదు కదా, అంటే వాళ్ళు చేసిన పథకాలు కానీ అంటే వెళ్ళకపోతే మనం ఏం చేస్తామన్నా, మనం ఏం చేయలేం కదా. వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళండి ఆయన ఇంటికి వెళ్ళి పంపించాక మనం చెప్తున్నాం, మనం అనుకున్నాం జనరల్ డిస్కషన్లో చెప్తున్నాను. ఎక్కడా లేదు కూడా ఎందుకు వెళ్ళమనే కదా, అసెంబ్లీకి వెళ్ళి మా ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పమనే కదా. మరి ఎందుకు వెళ్ళకపోతే మన బ్యాడ్లకి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అక్కడ పోట్లాట్ చేయండి, మాకు ఇవ్వలేదు మీరు అంటే ఒకవేళ ఇచ్చి కనుక అవకాశం కల్పిస్తే ఎలా ఉండేది అంటారు? బాగుంటుంది తప్పేం లేదు. దానికి ప్రతిపక్షం ఏది లేదు కనుక పోవచ్చు, తప్పేం లేదు. అది గవర్నమెంట్ ఇష్యూ, ఎవరేం చేయలేదు. ఆయన కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా, ఆయన సీఎం గారు ఆయన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఉన్నారు. చూద్దాం, అవసరం పాటు చూద్దాం. చూస్తున్నాం, టీవీ చూసాం, అప్పుడే ఇంకా బిగిన్ అయింది. అప్పుడే జగన్ వచ్చి పరిష్కరిస్తే బాగుంటుందండి. ఆయనేమో మరి ప్రత్యేక ఇది లేదంటున్నాడు కదా, మాట్లాడటానికి కూడా అవకాశం లేదంటున్నాడు కదా. అంటే మాకు అధికార పార్టీ మాకు కల్పించలేదు, రావాలి అని ఇస్తే కనుక మేము వచ్చేస్తాం అని చెప్పేసి వైసీపీ అంటున్నాం. అవకాశం కల్పించలేదు అంట. అవకాశం కల్పించలేదంటే ఏమండి, ఆయనకి వెళ్ళినా కానీ ఆయన ఏమంటున్నాడు, రేపు సమావేశంలో వెళ్ళినా కానీ మాకు మైక్ కూడా ఇవ్వరు, మైక్ కూడా మేము మాట్లాడటానికి అవకాశం కూడా ఇవ్వలేదు అని అంటున్నారు. వైసీపీ వాళ్ళు మొత్తం పోయినాయి కావాలి, అందుకే రాలేదు, మొహం చల్లగా వచ్చిండ్రు. అంటే మాకు అవకాశం కనుక ఇచ్చున్నట్టయితే ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉండేవాళ్ళమే, మాకంటూ ఒక మైక్ ఇవ్వలేదు, మాకంటూ ఒక అవకాశం ఇవ్వలేదని చెప్పేసి వైసీపీ అంటున్నాం. వాళ్ళు మరి పోయినసారి అలా చేశారు కాబట్టి వీళ్ళని, వాళ్ళు అందుకని ఇప్పుడు ఇవ్వలేదు అవకాశం. వాళ్ళు పదవులు ఉన్నప్పుడు ఏడిపించారు కదా వీళ్ళని, దానివల్ల వీళ్ళు అవకాశం ఇవ్వకుండా అలా చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అంటే అధికార పక్షాన్ని ఏదన్నా అడగాలన్నా కానీ మనకు ప్రతిపక్షం కావాలి, మరి అలాంటిది లేదు కదా. అదే మళ్ళీ వచ్చిన కాడి నుంచి మళ్ళీ వాళ్ళే ప్రశ్నలు వేస్తున్నాయి ఇవన్నీ అని చెప్పి ఎందుకని చెప్పి వాళ్ళు ఆపేసుకుంటారు నాకు తెలిసి అనుకుంటున్నాను నేను. అది మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చింది కానీ మళ్ళీ అదని ఇదని ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆపేశారేమో అనుకుంటున్నాను. వాళ్ళు వచ్చింది కానీ మళ్ళీ అన్ని భేటీలు అవుతుంటారు కదా, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, దానివల్ల ఒకవేళ ఆపేసి ఉండొచ్చు. ఒకవేళ అదే కనుక ప్రతిపక్ష హోదా కనుక ఇచ్చి అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉండేదంట. ఇప్పుడు వీళ్ళు వచ్చినా కూడా ఏమీ అంతగా ఏం చేసినట్టు ఏం కనిపించట్లా. మరి అలా ఎన్ని అడుగుతారు కదా, మరి ఏం చేస్తున్నారు, బస్సు అన్నారు అవి అన్నారు, ఏమి అవ్వలేదు కదా. అది బస్సు ఫ్రీ అన్నారు, ఏమీ పెట్టలా, ప్రవేశపెట్టలా. మరి ఆ గ్యాస్ బండ్లు అన్నారు, అవి కూడా ఏది మరి తెలియట్లేదు. ఇంకా అవన్నీ అడుగుతూ ఉంటారు కదా వీళ్ళు, మళ్ళీ అవి ఎందుకు ఆపేశారేమో అనుకుంటున్నాను రానివ్వకుండా. అదే మరి ప్రతిపక్షం వెళ్తే మరి అడిగేది ఇలాంటి విషయాలు ప్రజలకు కూడా తెలిసాయి కదా, మరి వెళ్ళట్లేదు కదా. అవకాశం ఇవ్వాలని ఇస్తేనే మంచిది, మరి వాళ్ళకి ఇస్తేనేగా మనకి బయటపడేది ఏంటనేది. ఏమి ఇవ్వకపోతే వీళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుపోతున్నారు అంతే. తెలుగుదేశం వీళ్ళంతా ఎన్డీఏ పార్టీ దేశాన్ని బాగు చేస్తానికి రాష్ట్రం బాగుంది. వాళ్ళు ఉన్నంతకాలం దౌర్జన్యాలే, రాష్ట్రాన్ని అధోగతి పని చేశారు. ఇంకా వాళ్ళు వెళ్ళినా ఒకటే వాళ్ళంటే ఎవరికో విలువ లేదు. వాళ్ళని
పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. అంటే కాదండి ఒక నిమిషం, లోపలికి వెళ్ళలేదు కదా, మేము బయట నుంచే ప్రశ్నిస్తాము ప్రజల తరపున అని చెప్పేసి వైసీపీ వినేవాళ్ళు వింటారు, ఎవరు వినేవాళ్ళు లేరు. ప్రజలు వినేవాళ్ళు వాళ్ళ మాటలు వినిపించుకునేవాళ్ళు లేరు. రౌడీలు దోండాలు అది చేసినంత దౌర్జన్యాలు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేసి అంటే మాకు ప్రతిపక్ష హోదా కల్పించినట్టు ఇస్తారు. దేశంలో మన రాష్ట్రం ఒకటే కాదు కానీ అన్ని రాష్ట్రాలు దానికి తగ్గ ప్రజలు అసలు బలం ఇవ్వలేదు, అందువల్ల ఇవ్వలేదు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పీకర్కి లేఖ రాశారు మాకు ప్రతిపక్ష హోదా రాయొచ్చయ్యా, రాసినంత మాత్రం ఇస్తారా? ప్రజలు ఎన్నుకోవాలి కదా. మీకు 11 స్థానాలు వచ్చినాయి, ఎట్లా ఇస్తారు? దాని రేషియో ప్రకారం ఇస్తారు. ఒకటే 11 సీట్లు వచ్చినాయని రాజ్యాంగంలో లేదు కదా, ఇన్ని సీట్లు తెలంగాణలో ఉంటేనే ఇచ్చేది. కేంద్రంలో ఇచ్చారు అప్పుడు మోడీ గారు ఏమైనా ఇచ్చాడు కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా. అట్లాగే రాష్ట్రంలో వీళ్ళకి ప్రతిపక్ష హోదాలు అంటే చాలా 5% రావాలి, 10%. అది లేదు కాబట్టి ఇవ్వదు. దాంట్లో అంటే అధికార పార్టీ మరి ఇప్పుడు చేసిన పథకాలు కానీ చెప్పడానికి మరి అడగాలంటే ప్రతిపక్షం కావాలి. ప్రజలను మంచిగా పరిపాలించే వాళ్ళు అయితే వచ్చి ప్రజల సమస్యలు చెప్తారు. వాళ్ళు పెంచులు కాదుగా, రౌడీసం చేద్దాం, దౌర్జన్యం చేద్దాం, గూండాయిజం చేద్దాం, ఆడపిల్లలను అన్ని రకాలుగా అరాజు చేద్దాం. వాళ్ళు గత 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు అందరికీ చూశారు. వాళ్ళు వచ్చినా రాకపోయినా ఎవడో పట్టించుకునే లేదు. ఇప్పుడు కూటమి పార్టీ కనుక అవకాశం కల్పించినట్టయితే ఎలా ఉండేది అంటారు? మెజారిటీ ఏం లేదండి మాట్లాడటానికి. ఎక్కువ అవతల వాళ్ళకే ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా. ఇతను ఏం చెప్పినా కానీ జనాలు కూడా వినేటట్టు ఏం కనపడతల్లా. అంటే మరి ప్రతిపక్షం లేదు కదా మరి ప్రశ్నించడానికి, అంతా అధికార పార్టీ ఉంది కదా మరి. అంటే వీళ్ళు చేసిన అవతాకాలు చెప్పాలంటే ప్రతిపక్షం కావాలి కంపల్సరీగా, అది లేదు మరి ఇప్పుడు. ఏమండి ఒకప్పుడు 151 ఎన్ని సీట్లు వచ్చినాయి. మరి ఇప్పుడు కూడా ఆయన కొద్దిగా పోరాడితే మళ్ళీ ఈసారి నెక్స్ట్ ప్రతిపక్షంలో ఉన్నా కానీ కొద్దిగా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడే అతను సైడ్ తప్పుకుంటే మరి సీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు. ప్రతిపక్షం నుంచే ఫైట్ చేయాల్సింది ఆయన కూడా ఖచ్చితంగా. అంటే మాకు అవకాశం కల్పించకే మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాము, మేము స్పీకర్ కూడా లేఖ రాసాము ప్రత్యేక హోదా పైన అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ అంటున్నమాట. కోర్టు కూడా ఇంకా ఏం తేల్చి చెప్పలేదు కదండి. కోర్టు కూడా ఇంకా ఏం తేల్చి చెప్పలేదుగా. అతను ఏంటంటే అంతకుముందు ఏంటంటే బయటికి వెళ్ళే జనాల మధ్యలో వెళ్ళాడు. జనాల మధ్యలో వెళ్తాం వల్ల అతను కూడా జనాలు నమ్మి ఓట్లు వేశారు. అతను ఎక్కువ సంక్షేమ పథకాలే అమలు చేస్తున్నారు. మరి అభివృద్ధి లేదనేసి కొంతమంది నమ్మట్లా, అందువల్ల ఆ సీట్లు కూడా తగ్గినాయి. ఇప్పుడు కూడా జనాల మధ్యకి వెళ్తానంటున్నాడు, జనాల్లోనే తేల్చుకుంటానంటున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నా కానీ నాకు ఏమీ లేదు, నాకు సీట్ల సంఖ్య కూడా ఏమీ లేదు అనేసి అతను ఇదిగా. అదే వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉండేది అంటారు? ఆయన ఏం లేదండి, ఆయన మమ్మల్ని మాట్లాడినెవరు. మెజారిటీ ఏం లేదండి మాట్లాడటానికి. ఎక్కువ అవతల వాళ్ళకే ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా. ఇతను ఏం చెప్పినా కానీ జనాలు కూడా వినేటట్టు ఏం కనపడతల్లా.